అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఆ రోజు పొద్దున్నే కుసుమ వాళ్ళంతా ఊరి నుంచి వచ్చేశారు. ఇలా ఇంకా ఇల్లు చేరిందో లేదో వెన్నెల దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఆమెను వాళ్ళ ఇంటికి లాక్కుపోయింది కుసుమ. తను కొనుక్కున్న చీరల్ని, పెళ్లి పట్టు చీరని, పెళ్లి కొడుకు కోసం బట్టల్ని, ఇలా మొత్తం పెళ్లి సామాన్లన్నీ ఉత్సాహంగా చూపిస్తోంది. నువ్వు కూడా ప్రతిరోజు ఫామ్కి వెళ్ళి అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నావా? థ్యాంక్ యూ వెరీ మచ్ వెన్నెల. వెన్నెల కూడా రోజు పూల తోటకు వెళ్ళిందని తెలిసి శ్రీధర్ చాలా ఇంప్రెస్ అయిపోయి తను కృతజ్ఞతలు చెప్పడమే కాక ఇంట్లో వాళ్ళందరికీ వెన్నెల గురించి చెప్పి వాళ్ళ చేత కూడా చెప్పించాడు. అన్నట్టు శ్రీధర్ మొన్నెవరో ఒక అతను మీకోసం వచ్చాడు. అతని పేరు రిషి అట. ఒకసారి వచ్చి తను కలవమని చెప్పి వెళ్ళాడు. ఆ 4 రోజుల విశేషాలు చెప్తూ వెన్నెల రిషి వచ్చి వెళ్ళిన సంగతి కూడా చెప్పింది. రిషినా? తనకి తెలిసిన రిషులు 2-3 ఉండడంతో వచ్చిందెవరా అని ఆలోచిస్తూ శ్రీధర్ వెళ్ళిపోయాడు. ఇంటికి సున్నాలు వేయించాలని, రాబోయే బంధువులకి ఏర్పాట్లు చేయాలని, ఇంట్లో మొదటిసారిగా జరగబోయే శుభకార్యానికి చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ కుసుమ తల్లిదండ్రులిద్దరూ హడావిడి పడుతుంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమైపోయింది. ఆకాశమంత పందిరి వేయకపోయినా ఏ లోటు లేకుండా తమ కూతురు పెళ్లి చేయాలని కళ్ళకంటున్న కుసుమ తల్లిదండ్రులను చూస్తుంటే తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చి వెన్నెల మనసులో ఏదో డిప్రెషన్ మొదలైంది. అలాంటప్పుడే రకరకాల ఆలోచనలు, భయాలు ఆమె మనసంతా ఆక్రమించుకుని భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తుంటుంది. ఆ సాయంత్రం గుళ్ళో కూర్చుని కుసుమ ఏవో కబుర్లు చెప్తోంది. వెన్నెల పరధ్యానంగా ఊకొడుతూ కూర్చుంది. కానీ అదేమీ ఆమె వినడం లేదని తెలిసిపోతూనే ఉంది. వెన్నెల, ఏమైంది? నా మాటలు బోర్ కొడుతున్నాయా అని అడుగుతున్న కుసుమను చూసి అదేం కాదన్నట్టు తల అడ్డంగా ఊపింది. ఇక్కడికి వచ్చే ముందు 4-5 జాబ్స్కి నా రెజ్యూమ్ పంపించాను. వాటి నుండి ఇంతవరకు ఏ రెస్పాన్స్ రాలేదు. అదే ఆలోచిస్తున్నాను. ఎటో చూస్తూ చెప్పిన వెన్నెల చేయి పట్టుకుని జాబ్ జాబ్ ఎప్పుడు చూసినా అదే ఆలోచన. వచ్చే రోజొస్తే అదే వస్తుందిలే ఊరడింపుగా చెప్పింది. ఏమో ఆ రోజు ఎప్పుడొస్తుందో వెన్నెల దిగులుగా చెప్పడంతో కుసుమ, వెన్నెల నీకు తొందరగా ఉద్యోగం రావాలని అనుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయి, తప్పకుండా నీ కోరిక తీరుతుంది అంటూ తనకు తోచిన సలహా చెప్పడంతో వెన్నెల అప్పటికప్పుడే లేచి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. ఇంట్లో కూర్చుని ఏమీ తోచక అలా ఈవినింగ్ వాక్ చేస్తూ గుడికొచ్చాడు రిషి. వెన్నెల ప్రదక్షిణలు చేస్తోందని గుడి మండపంలో ఎవరో తెలిసిన వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చున్న కుసుమ అప్పుడే గుళ్ళోకి వచ్చిన రిషికేసి యథాలాపంగా చూసి, అరే రిషి, నువ్వెప్పుడొచ్చావు అంటూ గబగబా లేచి ఎదురెళ్ళి పలకరించింది. మీరు శ్రీధర్ సిస్టర్ కదూ? ఆమెను చూసి 4 ఏళ్ళు దాటిపోవడంతో రిషి గుర్తుపట్టడం కొంచెం కష్టమైంది. అవును కుసుమనే, మర్చిపోయావా? కుసుమ ఎప్పట్లాగే చొరవగా మాట్లాడడంతో రిషి చిన్నగా నవ్వాడు. నిన్నెలా మర్చిపోతాను, చూసి చాలా రోజులైంది కదా. నువ్వో కాదో అని కన్ఫ్యూజ్ అయ్యానంతే అంటున్న ఋషి మాటలు వినకుండా, శ్రావ్యకు పెళ్ళైపోయిందట, పాప కూడానట, తను కూడా వచ్చిందా? టకటకా ప్రశ్నలు కురిపించేస్తున్న కుసుమ ఇప్పటికీ అలాగే ఉందని నవ్వుకుంటూ సమాధానాలు చెప్తున్నాడు. అప్పుడే ప్రదక్షిణలు ముగించుకుని అక్కడికి వచ్చిన వెన్నెల రిషిని చూడగానే పలకరింపుగా చిన్న నవ్వు నవ్వింది. హాయ్. అతను వెన్నెలను గుర్తుపట్టి విష్ చేశాడు. ఇదేంటి వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎలా తెలుసో అర్థం కాక ఇద్దరికేసి అయోమయంగా చూసింది కుసుమ. మొన్న ఫామ్కి వచ్చారని చెప్పాను కదా, వెన్నెల మెల్లగా చెప్పింది. అయితే మన ఫామ్కి వెళ్ళింది నువ్వా? పొద్దున వెన్నెల చెప్పింది అంటూ రిషిని వెన్నెలకు పరిచయం చేసింది. వెన్నెల, మన వెనక వీధిలోనే వాళ్ళ తాతగారి ఇల్లుంటుంది. చిన్నప్పుడు వీళ్ళంతా ఇక్కడికి సెలవులకు వచ్చినప్పుడు మేమందరం కలిసి వాళ్ళ పెరట్లో రకరకాల ఆటలు ఆడేవాళ్ళం. అన్నయ్య రిషి వాళ్ళైతే చెట్లకి తెగ అల్లరి చేసేవాళ్ళు. నేను శ్వేత కలిసి బొమ్మల పెళ్లిళ్ళు చేసేవాళ్ళం. వీళ్ళేమో పెళ్లి పెద్దలు. పెళ్ళయ్యాక భోజనాలు పెట్టాలని అమ్మ చేత రకరకాల టిఫిన్లు చేయించుకుని తినేసేవాళ్ళం. కుసుమ గుక్క తిప్పుకోకుండా చెప్పుకుపోతోంది. అవన్నీ నీకు గుర్తున్నాయా? శ్రావ్య కూడా చాలాసార్లు ఇవన్నీ తలుచుకుంటుంది. రిషి కూడా ఆ రోజులు గుర్తుకొచ్చి నవ్వేశాడు. బాల్యం అందించిన తీపి గుర్తులు నెమరేసుకుంటూ ఆనందిస్తున్న వాళ్ళిద్దరినీ చూస్తూ మౌనంగా నిలబడి ఎదురుగా కనిపిస్తున్న గాఢమైన చీకట్లోకి చూస్తూ ఉండిపోయింది వెన్నెల. కాలం తన నుంచి కర్కశంగా లాగేసుకున్న తన జీవితపు ఆనంద క్షణాలు తనకు గుర్తుకొస్తూనే ఉంటాయి. కానీ వాటిని పంచుకోవడానికి మాత్రం తనకెవరూ లేరు. ఇలాంటప్పుడే తన ఒంటరిదనం భయంకరంగా తను చుట్టుముట్టేస్తుంది. దాని నుంచి పారిపోవాలని తను ఎంత ప్రయత్నం చేసినా, ఎంతమంది మనుషుల మధ్యలో దాగున్నా అది తను వదలకుండా వేధిస్తూనే ఉంటుంది. ఇంకా ఆ రోజుల్నే తలుచుకుని నవ్వుకుంటున్న వాళ్ళిద్దరినీ చూస్తుంటే కొద్దిగా జలసి అనిపించింది కూడా. అమ్మో, మాటల్లో పడి చూసుకోలేదు, బాగా చీకటి పడిపోయింది. 15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా తిరుగుతున్నానని ఇంటికెళ్ళగానే అమ్మ అక్షింతలు వేసేస్తుంది. వెళ్ళొస్తాను రిషి అంటూ రిషికి చెప్తూ వెన్నెలేది అంటూ ఆమె కోసం చూసింది కుసుమ. మండపం దగ్గర స్తంభాన్ని ఆనుకుని ఒంటరిగా నిలబడిన వెన్నెలను చూసి చాలా రోజుల తర్వాత రిషి కనబడడంతో నేను మర్చిపోయాను, సారీ వెన్నెల, వెళ్దాం పదా అంటూ పిలిచింది. కానీ ఏవో ఆలోచనలోకి జారిపోయిన వెన్నెల పలకలేదు. వెన్నెల, నిలబడి నిద్రపోతున్నావా అంటూ కుసుమ ఆమె దగ్గరికి కదపడంతో తెప్పరిల్లి చూసిన వెన్నెల కళ్ళల్లో కనిపించిన అవ్యక్తమైన భావాల్ని, ఆమె చూపుల్లో దాగున్న నైరస్యాన్ని రిషి ఆశ్చర్యంగా చూశాడు. ఆమె వయసు వాళ్లంతా తుల్లిపడే సెలయేళ్లలా పరవళ్లు తొక్కుతూ సందడి చేస్తుంటే ఈ అమ్మాయి మాత్రం నిశ్శబ్దమైన నదిలా ప్రవహిస్తోంది ఎందుకు? బహుశా ఏదైనా లవ్ ఫెయిల్యూర్ కేసేమో.
ఆ వయసులో చాలా మందికి ఉండే అతిపెద్ద సమస్య అదే కాబట్టి రిషికి ఆ అమ్మాయి మీద జాలిపడాలో చిరాకు పడాలో అర్థం కాలేదు. చీకట్లో వాళ్ళకి తోడుగా తను కుసుమ వాళ్ళతో బయలుదేరిన రిషి కుసుమ మాటలు వింటూ నడుస్తున్నాడు. కానీ తమను మౌనంగా అనుసరిస్తున్న వెన్నెలని ఓ కంట గమనిస్తూనే ఉన్నాడు. సాయంత్రం అనగా బయటికెళ్లిన పిల్లలు ఇంకా తిరిగి రాలేదని వీధిగుమ్మంలోనే తచ్చాడుతున్న రాఘవ ఏమిటమ్మా ఇంత ఆలస్యమైంది అంటూ ఎదురొచ్చాడు. వెన్నెల వాళ్ళతో నడిచొస్తున్న రిషిని చూడగానే ఆ చీకట్లో పొడుగాట ఆకారం ఎవరితో అర్థం కాక కళ్ళు చికిలించి చూస్తున్న రాఘవను చూసి రిషి నవ్వుతూ బాగున్నారా తాతగారు అని పలకరించిన రిషి గొంతు వినగానే ఎవరు సీతారామయ్య మనవడు కదూ అంటూ తన టక్కును గుర్తుపట్టిన ఆయన చూస్తే రిషికి చాలా సంతోషం అనిపించింది. వెంటనే ఆయన దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారు తాతగారు ఆయన చేయి పట్టుకుని వినయంగా అడుగుతున్నాడు. పెద్దవాడినైపోతున్నాను కదూ, ఈ మధ్య కాస్త చూపు తగ్గిందిలే. ఇంతకీ ఎలా ఉన్నావు? అదేదో దేశం వెళ్ళావంట కదా, ఎప్పుడొచ్చావు? అమ్మా నాన్న చెల్లి అంతా బాగున్నారా అని అడుగుతూ ఆప్యాయంగా రిషిని ఇంట్లోకి రమ్మని పిలుస్తున్న రాఘవని అలాగే చూస్తుండిపోయింది వెన్నెల. తామంతా పుస్తకాల్లో చదువుకునే కమ్యూనికేషన్ స్కిల్స్ని, హ్యూమన్ రిలేషన్స్ని ఏమాత్రం చదువుకొని తాతయ్య ఎక్కడ నేర్చుకుని ఉంటారు? మనుషులకి మధ్య ఉండే సంబంధాలు చాలా వరకు తగ్గిపోతున్న ఈ రోజుల్లో తాతయ్య లాంటి వాళ్ళు ఎక్కడో కానీ కనిపించరు. ఇక్కడికి వచ్చినప్పుడు మొదట్లో తన మీదున్న జాలితో తనతో అలా ప్రవర్తిస్తున్నారనుకునేది. కానీ ఆయన ఎవరితోనైనా అదే విధంగా ప్రవర్తిస్తారని తెలిసినప్పుడు వెన్నెలకు ఆయన మీదున్న గౌరవం ఇంకా పెరిగిపోయింది. ఇదిగో ఎవరొచ్చారో చూడు అంటూ రిషిని వరండాలో కూర్చోబెట్టి వంటింటికేసి ఒక ఏక పెట్టి జానకమ్మని పిలిచారు. ఆవిడ కూడా నెమ్మదిగా లేచొచ్చి రిషి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి క్షేమ సమాచారం అడగడం మొదలుపెట్టింది. ఇంటికి ఎవరొచ్చినా అలాగే ఆనందపడుతూ ఆదరించే వాళ్ళ స్వభావాల్ని లోపలే మెచ్చుకుంటూ వెన్నెల మాత్రం లోపలికి వెళ్ళిపోయింది. రిషి హఠాత్తుగా రావడం, అది కాకుండా వెళ్ళేటప్పుడు తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని ఇంటికి రమ్మని పిలవడం ఎందుకో తెలియకపోయినా శ్రీధర్ మనసుకి ఏదో సందేహం అనిపిస్తోంది. అందుకే మర్నాడు పొద్దున్నే రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. తాతయ్య పోయిన తర్వాత ఈ 4 ఏళ్ల నుంచి ఇక్కడ వ్యవహారాలు చూసుకోవడం మాకు కష్టంగానే ఉంది శ్రీధర్. డాడ్ సంగతి నీకు తెలిసిందే కదా, ఆయన ఎప్పుడు తన బిజీలో తను ఉంటారు. నేను కూడా మళ్ళీ కెనడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. శ్రావ్య కూడా ముంబైలోనే సెటిల్ అయింది కాబట్టి, అమ్మా నాన్న రిటైర్ అయినా తన్ని వదిలి ఇంత దూరం రాలేరు కాబట్టి, అందుకే ఇక్కడ ఉన్న పొలాలన్నీ అమ్మేసి ముంబైలోనే ప్రాపర్టీస్ కొంటే మంచిదనిపిస్తోంది అంటూ రిషి చెప్తుంటేనే అతను వచ్చింది పొలాల అమ్మకానికని శ్రీధర్కి అర్థమైపోయింది. శ్రీధర్, నీ ఆలోచనలు ఆదర్శాలు అంజయ్ చెప్పగానే నీ ఫామ్ చూడాలని వచ్చాను. ఎక్కడో బెంగళూరు లాంటి చల్లటి ప్రదేశాల్లో పూసే జర్బరాల్ లాంటి సున్నితమైన పూలని ఈ వాతావరణంలో నువ్వు పూయించడం చూసి చాలా ఆశ్చర్యపోయాను. అందుకే నువ్వు సాగు చేస్తున్న ఫామ్ని నువ్వు కొంటానంటే నీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అంటూ రిషి ఆఫర్ ఇచ్చేశాడు. ఇంకో సమయంలో అయితే రిషి ఇచ్చిన ఆఫర్కి తన ఎగిరి గంతులేసి ఒప్పుకునేవాడేమో. కానీ ఇప్పుడు ఒక పక్క కుసుమ పెళ్లి చేసినప్పుడు గుర్తుకొస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో తనకు ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలని చెప్పొచ్చేశాడు. ఇది తనకి చాలా మంచి అవకాశం. కానీ 5 ఎకరాలు కాదు కదా, 5 సెంట్లు కొనడానికి కూడా తన దగ్గర డబ్బు లేదు. ఏదో పోయిన ఏడాది నుంచే కొద్దిగా పంటల మీద ఆదాయం మొదలైంది. అందుకే ఈ ఏడాది కుసుమ పెళ్లి పెట్టుకున్నాడు. ఈ పరిస్థితిలో పొలం ఎక్కడ కొనగలడు? శ్రీధర్కి తన పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తండ్రి సంపాదన కూడా అంతంత మాత్రమే. ఇన్నేళ్ల జీవితంలో చదువు చెప్పడమే తప్ప వెనకేసుకున్నది ఏమీ లేదు. 5 ఎకరాలంటే తక్కువలో తక్కువ 15 లక్షలైనా చేస్తుంది. అంత డబ్బు తను ఎక్కడి నుంచి తేగలడు? అలా ఆలోచిస్తూనే ఇంటికెళ్ళాడు. ఏమైంది శ్రీధర్, అలా ఉన్నావు? ఇంట్లోకి వెళ్ళాలనిపించక బయట చెట్టు కిందే కూర్చున్న శ్రీధర్ని చూడగానే మాస్టర్ ఆదుర్దాగా అడిగారు. శ్రీధర్ మీద ఆయనకు మొదటి నుంచి చాలా భరోసా ఉంది. అందుకే చదువు అయ్యాక శ్రీధర్ ఉద్యోగం చూసుకోకుండా వ్యవసాయం చేస్తానంటే ఆయన వెంటనే అందుకు అంగీకరించారు. ఏం లేదు నాన్నగారు. ఈ సమయంలో ఈ విషయం ఆయనకి చెప్పాలో చెప్పకూడదో తెలియక తటపటాయిస్తున్న శ్రీధర్ని చూసి, ఇంత హఠాత్తుగా రిషి వచ్చి నీతో ఏదో మాట్లాడాలన్నాడంటే ఏదో పెద్ద విషయమే ఉండుంటుందని నాకు అనిపించింది. నువ్వు రిషిని కలుసుకోవడానికి వెళ్ళినట్టున్నావు కదూ అంటూ సూటిగా అడిగిన తండ్రి దగ్గర ఇకేమీ దాచలేకపోయాడు శ్రీధర్. రిషి వాళ్ళ పొలాలన్నీ అమ్మేయాలనుకుంటున్నారట నాన్న. నేను కౌలు చేస్తున్న భూమిని నన్నే కొనుక్కోమంటున్నాడు. నాకేం చేయాలో పాల్పోవడం లేదు. ఇదే ఇంకో సమయంలో అయితే ఏదైనా ఆలోచించగలిగేవాళ్ళనేమో. ఇప్పుడు ఎదురుగా కుసుమ పెళ్లి పెట్టుకుని ఏం ఆలోచించగలను అంటూ తలపట్టుకున్న శ్రీధర్ని చూసి ఆయనకి ఏం చెప్పాలో తోచడం లేదు. 4 రోజుల నుంచి నేను ఒక్కదాన్నే కాళ్ళు అరిగిపోయేటట్లు తిరుగుతున్నాను. ఆ ఫ్లాట్ తీసుకోవడం ఇష్టం లేకపోతే లేదని ముందే చెప్పాలి. అంతేగాని అవతల బిల్డర్తో మీటింగ్ పెట్టుకుని వెయిట్ చేస్తుంటే, కనీసం తను బిజీగా ఉన్నాను రాలేనని మెసేజ్ కూడా చేయకుండా మానేస్తే అక్కడ నా పరిస్థితి ఎలా ఉంటుంది? డాడ్ సంగతి తెలిసిందే కదా, కూల్ మామ్ కూల్ అంటూ మురళి మీద ఎగిరిపడుతున్న సుగుణ్ణి ఫోన్లోనే సముదాయించిపోయాడు రిషి. ఈ మనిషితో 25 ఏళ్ల నుంచి కలుసున్నాను చూడు, నేను పెద్ద స్టూపిడ్ని అంటూ ఫోన్ పెట్టేసింది సుగుణ. అమ్మా నాన్న ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు ఇచ్చుకుంటూ వాళ్ళ గొడవల మధ్యలో తమ నిరికిస్తుంటే తాము ఎటువైపు మాట్లాడాలి, ఎవరిని సపోర్ట్ చేయాలి? అందుకే వాళ్ళ గొడవల్ని చెవితో విని ఆ చెవితో వదిలేయడం అలవాటు చేసుకున్నాడు.
కానీ ఎంత వద్దనుకున్నా ఇంట్లో చిరాకులుంటే అవి మనసును ఏదో మూల తులుస్తూనే ఉంటాయి. రిషి చిన్నగా నిట్టూర్చి గదిలోంచి బయటకొచ్చాడు. ఆ పనులన్నీ నీకెందుకే, నేను చేస్తానన్నాను కదా అంటూ సుబ్బమ్మను మందలిస్తున్న అంజయ్య గొంతు విని పెరట్లోకి వెళ్ళాడు రిషి. ఈ మాత్రానికేం కాదులే అంటూ నీళ్లు చేదడం మొదలుపెట్టిన సుబ్బమ్మ చేతిలోంచి బలవంతాన్ని చేదలాక్కుని నీళ్లు బకెట్లోకి పోస్తున్న అంజయ్యని చూసి, ఏమైంది అంజయ్య అని అడిగాడు. చూడండి బాబు, దీనికి ఈ మధ్యన ఆపరేషన్ అయింది. బరువు పనులు చేయకూడదని డాక్టర్ బాబు గట్టిగా చెప్పారు. అయినా వినకుండా నేను చూడకుండా ఏదో ఒక పని చేసేస్తోంది. వద్దని మీరన్నా కాస్త గట్టిగా చెప్పండి బాబు అని చెప్తున్న అంజయ్యకి అడ్డం వచ్చి, ఆడలాగే అంటాడు బాబు, కానీ ఆ మాత్రం పని కూడా చేయకపోతే నాకేం తోస్తుంది చెప్పండి. తెచ్చిపెట్టుకున్న కోపంతో అంజయ్యకేస్తూ చూస్తూ రిషిని అడిగింది సుబ్బమ్మ. సుబ్బమ్మకు ఒంట్లో బాగుండడం లేదని చెప్పి అంజయ్య ఆమెను పెద్దగా ఏ పని చేయనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవడం తనొచ్చిన దగ్గర నుండి గమనిస్తూనే ఉన్నాడు. వాళ్ళిద్దరికి పిల్లలు లేకపోయినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా సఖ్యతగా ఉంటారని అప్పుడప్పుడు తాతయ్య చెప్పడమే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యాన్ని అతను ఎప్పుడూ చూడలేదు. ఈ రోజే మొట్టమొదటిసారిగా చూస్తున్నాడు. సుబ్బమ్మ ఆరోగ్యం గురించి తాపత్రయపడుతూ ఆమె పనంతా తనే చేయాలని అంజయ్య అనుకుంటోంటే తన వల్ల అతను కష్టపడుతున్నాడని సుబ్బమ్మ లేని ఓపిక తెచ్చుకొని పని చేయాలనుకోవడం, వాళ్ళ ప్రవర్తన వెనుక అంతర్లీనంగా కనిపిస్తున్న వాళ్ళ అమాయకమైన ప్రేమను చూసి చిన్నగా నిట్టూర్చాడు. ఏమాత్రం అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యులు వాళ్ళు. అయినా ఒకరి గురించి మరొకరు ఆలోచించాలనే జ్ఞానం వాళ్ళలో ఉంది. కానీ పీహెచ్డీలు చేసి డాక్టరేట్లు సంపాదించి నలుగురికి చదువు చెప్పే ప్రొఫెసర్లైన తన తల్లిదండ్రులకు మాత్రం ఆ జ్ఞానం లేదు. నీ ఆరోగ్యం బాగుండాలని అంజయ్య నీకు సహాయం చేస్తున్నాడు. నిన్నంత ప్రేమగా చూసుకునేవాడు చెప్పింది వినాలి కదా అంటూ అంజయ్యని వెనకేసుకొచ్చి సుబ్బమ్మకి నచ్చజెప్పబోయాడు రిషి. ఆడికి అలాంటివేం తెలియవు బాబు, ఏదో మీ తాతయ్య గారు చెప్పబట్టి అంటూ సుబ్బమ్మ సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది. తాతయ్య, ఆయనేం చెప్పారు? రిషి ఆశ్చర్యంగా అంజయ్యకేసి చూశాడు. పెద్దయ్య గారు అమ్మగారిని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవారు బాబు. భార్యాభర్తలంటే అలాగే ఉండాలని మాకు కూడా చెప్తుండేవారు. సుబ్బమ్మని ఎప్పుడైనా నేను చిన్న మాట అన్నా ఒప్పుకునేవారు కాదు అంటూ తన చిన్నతనంలోనే పోయిన బామ్మ గురించి, ఆవిడ పోయిన తర్వాత దాదాపుగా 20 ఏళ్ల ఆవిడ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఒంటరిగా బతికిన తాతయ్య గురించి సుబ్బమ్మ అంజయ్య చెప్తుంటే తనకు తెలియని ఎన్నో కొత్త విషయాల్ని ఆసక్తిగా వింటున్నాడు రిషి. మీ బామ్మ పోయిన తర్వాత తనున్నన్నాళ్ళు తాతయ్య ఆవిడ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆవిడ వస్తువులను చూసుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఆఖరికి ఆవిడ నాటిన మొక్కలను కూడా జాగ్రత్తగా చూసుకునేవారు. అదిగో ఆ గది పక్కనున్న మల్లి చెట్టు అంటే ఆయనకు ప్రాణం. ఆ మొక్క మీ బామ్మ స్వయంగా తన చేతులతో నాటిందట. పాపం ఆవిడ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ మొక్కనే చూసుకుంటూ కూర్చునేవారు అంటూ బామ్మ పోయాక తాతయ్య జీవితం ఎలా గడిపింది విన్నాక నెమ్మదిగా తాతయ్య గదిలోకి వెళ్ళి బయటవైపు తలుపు నెమ్మదిగా తీశాడు. తాతయ్య పోయాక ఆ తలుపు ఎవరూ తీస్తున్నట్లు లేదు. కొద్దిగా బిగుసుకుని ఉంది. గట్టిగా తోసగ్గాని తెరుచుకోలేదు. ఆ తలుపు తీసుకుని అన్ని రోజులు కిటికీలోని చూస్తున్న పూల మొక్కల మధ్యలోకి నడిచాడు. స్వచ్ఛమైన తెల్లటి పూలతో పచ్చటి ఆకులతో పందిరిని అల్లుకుపోయిన మల్లె పందిరిని చూస్తుంటే ఎప్పుడు చూడని బామ్మను చూస్తున్నట్లుంది. మెల్లగా ఆకుని స్పృశిస్తుంటే ఏదో తెలియని అనుభూతి కలిగి కళ్ళు కొద్దిగా చెమరుస్తున్నాయి. ఈ ఇల్లు, ఈ గది, ఈ పరిసరాల్లో ఎన్నో ఏళ్లు గడిపి ఒకరి తర్వాత ఒకరుగా బామ్మ తాతయ్య ఈ లోకాన్ని నిష్క్రమించిన వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం ఇక్కడే ఇలాగే పదిలంగా ఉన్నాయి. వీటిని ఎప్పటికీ ఇలాగే ఉండనివ్వాలి. బామ్మ తాతయ్యల గుర్తుల్ని వస్తువుల్ని జాగ్రత్తగా దాచి ముందు తరాల వాళ్లకు వాటిని పరిచయం చేయాలి. రిషి ఆలోచనలు అలా సాగిపోతున్నాయి. చుట్టాలొచ్చారని నెల ఎక్స్ట్రాగా అరసేరు పాలు పంపించమన్నారు కదమ్మగారు. వచ్చే నెల కూడా అలాగే పోసేదా? పాలు లెక్కల డబ్బులు అడగడానికి వచ్చిన సుబ్బరాజు అడుగుతుంటే, అలాగే మళ్ళీ నేను చెప్పేదాకా పంపించు అంటూ జానకమ్మ డబ్బులు ఇవ్వడం గదిలోని చూసిన వెన్నెలకి తనొచ్చి నెల దాటిపోయిందని గుర్తుకొచ్చి లోపల ఏదో ఇబ్బందిగా అనిపిస్తోంది. తను ఉండడం వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా పనితో పాటు ఖర్చు కూడా ఎక్స్ట్రాయే. ఇక్కడే కాదు, తను ఎక్కడున్నా అందరికీ ఎక్స్ట్రాయేనని అనిపిస్తుంటే వెన్నెలకి ఆగలేక పెదనానికి ఫోన్ చేసింది. తన కోసం ఏవైనా లెటర్లు వస్తే ఫోన్ చేయమని చెప్పింది. కానీ ఇంతవరకు ఆయన దగ్గర నుంచి ఫోన్ ఏమీ రాలేదు. ఏమ్మా, ఎలా ఉన్నా? అక్కడంతా బాగానే ఉందా అంటూ తన క్షేమ సమాచారాలు వాకప్ చేస్తున్న పెదనాన్నని చూసి, బాగానే ఉన్నాను పెదనాన్న. ఇంతకీ నాకు ఏమైనా లెటర్స్ వచ్చాయా లేదా ఆతృతగా అడుగుతున్న వెన్నెల గొంతు విని, ఈ మధ్యనే 2 వచ్చాయి, కానీ ఆ 2 నిన్ను రిజెక్ట్ చేసినవే, అందుకని నేనే ఫోన్ చేయలేదు అని పెదనాన్న చెప్తుంటే వెన్నెల మాట్లాడకుండా ఫోన్ ఆఫ్ చేసింది. ఆల్రెడీ 2 జాబ్స్ రిజెక్ట్ అయిపోయాయంటే ఇక ఇప్పుడిప్పుడే జాబ్ వస్తుందన్న ఆశ లేదు. ఒక్కసారిగా నిస్సత్వం ఆవరించింది వెన్నెల్ని. మనసులో ఒక మూల ఎప్పుడు ఉండే డిప్రెషన్ బయటకు వస్తుంటే కొంతసేపు ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. అందుకే ఇప్పుడే వస్తానని జానకమ్మకు చెప్పి నెమ్మదిగా నడుచుకుంటూ గుడికెళ్ళిపోయింది. ఎప్పుడు తను కూర్చునే చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్కత్తి కూర్చుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా లోపల నుంచి బాధ తన్నుకొచ్చేస్తోంది. తనకు ఉద్యోగం వస్తే ఇక ఎవరింట్లోనే ఎక్స్ట్రా మనిషిగా ఉండకుండా తనకంటూ సొంతంగా ఒక చిన్న రూమ్ అయినా సరే తీసుకుని తనకు నచ్చినట్లు స్వతంత్రంగా ఉండాలని ఎన్ని ఆశలు పెట్టుకుంది.
పాపం అమ్మమ్మ తాతయ్య తను చాలా ప్రేమగా చూసుకుంటున్నా కానీ ఆ పెద్దవాళ్ళకి తన వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని ప్రతి నిమిషం తను కూడా జాగ్రత్తగానే మసులుకుంటోంది. ఇంకో 10 రోజుల్లో కుసుమ పెళ్లి. అప్పటిదాకా ఇక్కడ తను ఉండగలదు. కానీ ఆ తర్వాతైనా తను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. మళ్ళీ పెద్దమ్మ ఇష్టాన్ని భరిస్తూ ఏదైనా ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని తలుచుకుంటుంటేనే తన పరిస్థితి తనకి అసహాయంగా ఉంది. ఎప్పుడూ టైంతో పాటు పరిగెత్తడం అలవాటై ఆ ఊళ్ళో టైం గడవక కనీసం ఈవినింగ్ వాక్ అయినా చేద్దామని ఆ సాయంత్రం గుడికొచ్చిన రిషికి అశోకవనంలో సీతలా చెట్టు కింద కూర్చున్న వెన్నెల కనిపించింది. అది పబ్లిక్ ప్లేస్ అని కూడా మర్చిపోయి ఓపిక లేనట్లు మోకాళ్ళ మీద తలవాల్చుకుని కూర్చున్న వెన్నెలను చూడగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆమె దగ్గరికి వెళ్ళాడు. కుసుమ రాలేదా? చిరుచీకట్లు కమ్ముకుంటున్న వేళ తన ఎదురుగా నుంచుని అడుగుతున్న రిషిని చూసి ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసింది వెన్నెల. గుడి ఆవరణంతా ఖాళీగా ఉంది. ఎప్పుడో సాయంత్రం వచ్చిన తను పరిసరాలను మర్చిపోయి చీకటి పడిందని కూడా చూసుకోకుండా కూర్చుందని అప్పుడే తెలిసింది. రాలేదు, ముక్తసరిగా చెప్పింది. ఎనీ ప్రాబ్లం? వదిలిపోయినట్లున్న ఆమె వదనాన్ని చూస్తుంటే తెచ్చుకుందామన్నా ఎందుకో కోపం రాలేదు. ఏం లేదన్నట్లు తల అడ్డంగా తిప్పిన వెన్నెలకి చెప్పడం ఇష్టం లేదని అర్థమైనా ఆమెకు ధైర్యం చెప్పడం తన బాధ్యత అనిపించింది. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తూనే ఉంటాయి వెన్నెల. ధైర్యం ఉంటే వాటిని ఎదుర్కోవాలి, లేదా వాటిని అక్కడే వదిలేసి మన దారిని మనం వెళ్ళిపోవాలి. అంతకన్నా మనం చేయడానికి ఏమీ లేదు. కాబట్టి టేక్ ఇట్ ఈజీ, తేలిగ్గా చెప్పేశాడు రిషి. నిన్న మొన్న పరిచయమైన వ్యక్తి పక్కన కూర్చుని అంత చనువుగా తన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతుంటే వెన్నెలకు కూడా లోపల ఆశ్చర్యంగా ఉంది. కానీ ఆ సమయంలో తన ఒంటరితనాన్ని పంచుకోవడానికి ఏదో ఒక తోడు కావాలని గాఢంగా అనిపిస్తుంటే ఆ రెండూ చేయలేకపోతే ఏం చేయాలి మరి అని ఎటో చూస్తూ అడిగిన వెన్నెలను చూసి సన్నగా నవ్వాడు. ఏముంది, ఇలాగే బాధపడుతూ కూర్చోవాలి. మహా అయితే 20 ఏళ్ళు నిండాయేమో. అప్పుడే జీవితమంతా చూసేసినట్లు వైరాగ్యం వలకబోస్తున్న వెన్నెలను చూస్తుంటే రిషికి లోపల నవ్వొస్తోంది. ఏదో ఆకర్షణలో పడిపోవడం, అదే ప్రేమనుకుని కళ్ళకండం, అది విఫలమైతే జీవితమే శూన్యమైపోయినట్లు ఇలాగే తెగ బాధపడిపోవడం. ఇలాంటి వాళ్ళని ఇప్పటికి ఎంతమందిని చూశాడో లెక్కలేదు. రిషి చెప్పింది దానికి అన్వయించుకుని చిన్నగా నిట్టూర్చిన వెన్నెలను చూసి ఇక ఊరుకోలేకపోయాడు. వెన్నెల, అసలు నీకేం తక్కువ నువ్వు ఇలా బాధపడాలి? నీకున్న ప్రాబ్లం గురించి ముందు నువ్వు మర్చిపోయి నీకున్న ప్లస్ పాయింట్ల గురించి ముందు ఆలోచించుకో. నువ్వు నీలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉండే అమ్మాయిలు ఎక్కడ వెతికినా దొరకరు తెలుసా? అలాంటి నిన్ను రిజెక్ట్ చేసిన వాడు ఒక వేస్ట్ ఫెలో. వాడి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అంటూ వెన్నెల్ని మెచ్చుకుంటూ ఆమెకు తన మీద తనకి కాన్ఫిడెన్స్ కలిగించాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పటికి తన బాధలో తనున్న వెన్నెలకి అతను దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. తన జాబ్ రిజెక్ట్ అయిన విషయం తనకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఈ విషయం ఇతనికి ఎలా తెలిసిందా అనుకుంటూ రిషికేశ్ ఆశ్చర్యంగా చూస్తూ అదే విషయం అడిగింది. అంటే ఇంతసేపు నువ్వు బాధపడుతున్న దీని గురించా? రిషి షాకింగ్గా అడుగుతుంటే అవును, మీరేమనుకున్నారు? వెన్నెల సూటిగా అడగడంతో రిషి గట్టిగా నవ్వేశాడు. ఓ గాడ్, సారీ వెన్నెల, చిన్న కన్ఫ్యూజన్. నువ్వు అలా డల్గా ఉంటే లవ్ ఫెయిల్యూర్ ఏమో అనుకున్నాను అంటూ రిషి తన గురించి ఏమనుకుంటూ ఇంతసేపు మాట్లాడాడో చెప్తుంటే వెన్నెలకు అంత బాధలోనూ నవ్వొచ్చేసింది. అది చూసి రిషి ఇంకా ఆమె గురించి ఏమనుకున్నాడో చెప్పడం మొదలుపెట్టడంతో నవ్వలేక కళ్ళలో నీళ్ళొచ్చేసాయి. చాలా రోజుల తర్వాత తన చిరాకులన్నీ మర్చిపోయి అలా హాయిగా నవ్వుతుంటే వెన్నెల మనసంతా తేలిగ్గా హాయిగా మారిపోయింది. సమస్యలనేవి కెరటాల్లో వచ్చిపోతూనే ఉంటాయి వెన్నెల. ఇప్పుడు చూడు, నువ్వు నవ్వుతుంటే అవే వెనక్కి వెళ్ళిపోయాయి అంటూ రిషి చెప్తున్న మాటలు నిజమే అనిపిస్తుంటే మళ్ళీ ధైర్యం వచ్చింది వెన్నెలకి. ఆ తర్వాత ఏం జరిగిందనేది మన నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.